నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి సంజయ్. కల్వకుంట్ల కవిత అరవింద్ కలిసి నిజామాబాద్ జిల్లాను 10 ఏళ్లు వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు. కవిత పసుపు బోటు, షుగర్ ఫ్యాక్టరీ పేర్లు చెప్పుకుని ఎంపీగా గెలిస్తే ఇక రైతులను మోసం చేశారని అన్నారు. కవిత తర్వాత వచ్చిన అరవింద్ పసుపు బోటు పాతరేసి నామమాత్రపు సెన్సెక్స్ బోటు తెచ్చారని అన్నారు. ఇక పసుపు లేని సెన్సెక్స్ బోటు ప్రజలు ఏం చేసుకుంటారని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నిజామాబాద్ ప్రజలను మోసం చేశారని, ప్రజలు ఏ ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ధర్మపురి సంజయ్. గెలిచిందే ఆ బాండ్ పేపర్ మీద రైతులకు నేనేదో ఉద్ధరిస్తాను అని, ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, అటు పసుపు బోర్డు పెట్టిస్తాను అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు మాటిచ్చి ఈరోజు ఓడిపోయాడు. మాట మీద నిలబడలేకపోయాడు. 5 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత కూడా ఎటువంటి బోర్డు ఇక్కడ స్థాపించలేదు, షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ కాలేదు. నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలోనే నాణ్యతమైనటువంటి పసుపు ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తూ ఉంటారు. ఇటువంటి పసుపు రైతులను ఆదుకోవటానికే ఈ పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాదు జిల్లాలో స్థాపించాలి అనే ప్రపోజల్ బయలుదేరింది. దాన్ని టేకప్ చేసినటువంటి ఈరోజు ఎంపీ అరవింద్ గారు, బీజేపీ ఎంపీ, ఆయన హామీ ఇస్తూ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఇంత టైం లోపల నేను బోర్డు గనక స్థాపించకపోతే నేను రాజీనామా చేస్తాననే మాట కూడా మాట్లాడటం జరిగింది. మరి 5 సంవత్సరాలు గడిచినాయి. ఆ రోజు ప్రపోజల్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బాండ్ పేపర్ రాసినటువంటి బీజేపీ పార్టీ ఇద్దరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులకు, పసుపు రైతులకు ఇద్దరికీ కూడా నిట్ట నిలువ